ఇంకో 5-6 గంటలు నీ బిడ్డని కాపాడటం నాకే కాదు ఏ డాక్టర్లకి సాధ్యం కాదు. అలా అనకండి డాక్టర్ గారు. ఎంత డబ్బైనా పర్వాలేదు, నాకున్న ఆస్తి అంతా అమ్మైనా ఇస్తాను. వాడిని ఎలాగైనా కాపాడండి. సూరయ్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ బిడ్డ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. మేం దేవుళ్ళం కాదు, మామూలు మనుషులు. లక్ష్మి! వీడిని కాపాడుకునే శక్తి నాకు లేదు. అలా అని నా కళ్ళ ముందే వీడు కూడా పోతూ ఉంటే చూస్తూ భరించే శక్తి అంతకంటే లేదు. వాడిని నువ్వు బ్రతికించుకుంటావనే నమ్మకంతో నేను ఎక్కడైనా దూరంగా వెళ్లి బ్రతుకుతాను. మళ్ళీ తిరిగి రాను. నిలబడ్డారేమిట్రా? చెప్పండి, ఎవరి పని చేసింది? గుడిలో ఉన్న పసిగుడ్డిని నిర్దాక్షిణ్యంగా ఆ చలిలో వానలో గుడి దగ్గర వదిలి వెళ్లే పాపాన్ని కూడా కట్టారంటే ఈ ఊరు పెద్దగా ఇంకా నేను బతికుంటుండగానే చావడం అయ్యున్నా. అంతంత మాటలేందుకు రాయుడు గారు? లేకపోతే ఏంటి వీరయ్య, నీ కష్టాలు వస్తే తీర్చడానికి లేదు, కన్నీళ్ళు వస్తే తోడటానికి నా చేతులు పడిపోయాయనుకున్నారా? దండాలయ్య గారు. రాకాతమ్మ, ఈ ఊళ్ళో ఏ ఆడది నెల తప్పనా నీకు తెలియకుండా ఉండదు. నువ్వు లేకుండా ఏ బిడ్డ పడ్డు తెగదు. నీ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్పు, ఏ బిడ్డ ఎవరి బిడ్డ? అయ్యా, నాకు తెలిసి ఈ ఊళ్ళో 6 కడుపుతో ఉన్నారయ్యా. అందరూ 4 నుండి 7 నెలల గర్భిణీ స్త్రీలే గాని నెల నిండిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పైగా ఈ బొడ్డ ఆసుపత్రిలో కోసిన బొడ్డయ్యా, మంత్రసాని కోసిన బొడ్డు కాదయ్యా. అంటే ఈ బిడ్డ మన ఊరు బిడ్డ కాదన్నమాట. చిత్తమయ్యా. వీడికి మన ఊరికి ఏనాటి రుణానుబంధం, ఏ దురదృష్టం ఉందో కన్నారో ఇక్కడ వదిలి వెళ్ళారు. మన ఊరికి ఆ దేవుడిచ్చిన బిడ్డ వీడు. వీడిని పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీడిని పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాదే ఆడదిక్కులేని సంసారం. ఉన్న ఒక కూతురికి మొన్న మధ్య పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏ బిడ్డ పెంపకానికైనా తల్లి గాని తల్లి స్థానంలో మరో ఆడది గాని అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఈ బిడ్డను నేను పెంచుకుంటానయ్యా. వెనక ముందు ఎవరూ లేని దాన్ని వీడంటూ ఉంటే కనీసం నేను పోయాక తలకొరువైనా పెడతాడు. అలాగే దుర్గమ్మ, నీలాంటి మంచి మనిషి పెంచుకుంటానంటే అంతకంటే ఆనందం ఏముంది. చాలా సంతోషం అయ్యా. అలాగే వాడికో పేరు పెట్టి మొదటిసారి మీరే పిలవండి అయ్యా. పేరా? దైవత్వం ఉట్టిపడుతున్న వీడి మొహం చూస్తుంటే దేవుడు అనాలనిపిస్తోంది. పైగా మనకి దేవుడు కూడా దొరికాడు. అందుకని ఈ రోజు నుంచి వీడు మనమందరం దేవుడు అని పిలుచుకున్నాం. ఏమంటారు? దేవుడు 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 అనుకో, నీకే ఆపద రాదు, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఆరోగ్యంగా ఉంటావు. ఇది ఎప్పుడు నీ మెళ్ళలోంచి తీయకూడదే. చూడు, ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు, అందరికీ అలా దొరుకుతారా? బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో. నువ్వేం భయపడకు, అదెక్కడికైనా పోతే నిన్ను చూసుకుంటాలే. ఏంట్రా దేవుడు దాంతో మాట్లాడుతున్నావా? దీనికి ధైర్యం చెప్తున్నాను. దానికి ధైర్యం చెప్తున్నావా? కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం చేశాను రా? లేకపోతే ఇదేనో నీకు తెలుసుగా. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవటానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా? గొప్పే. పెయ్యతోడు పుట్టింది, వెళ్ళి చూసుకో. వెళ్ళే. లక్ష్మీ శ్రీరసముద్ర శ్రీంధామే శ్రీందాసే సంస్థదేవనతాం
చిచి దరిద్రుడా. ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా నోర్మై అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే జనం వాడిని చూడడానికి తప్పులా. ముందు మాటగా చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటో చూస్తారు చూసించాలి పడవకి. నీ అబ్బా ఏమిట్రా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా వీడు ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఏట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినాడు. నీ అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పేకనా? ఏంటి పీకేది? ఎలా కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. దుర్గమ్మ, అయ్యా దేవుడు ఇంకా రాలా? ఇంకా రాలేదయ్యా. ఆడి ఊరు నిండా పెత్తనాలేగా. ఆడితో ఏమన్నా పని ఉందయ్యా? పని ఉందంటావేటమ్మా? రాను రాను నీకు మతిపరిపై కూతున్నట్టుంది. ఇవాళ పిలిచేటటువంటి పెళ్లికి ఈనాడు వెళ్ళదు కూడా వాడిని తీసుకెళ్దామని. తాతయ్య, మతి మరపు ఎక్కువ అవుతుంది దుర్గమ్మ కాదు నీకు. ఏమిటే? లేకపోతే దేవుడన్నయ్య ఏనాడైనా ఏ పెళ్లికైనా వచ్చాడా? నిజమేనే, నేనే మర్చిపోయాను. ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పబ్బమైనా ముందుండి అన్ని భుజాలేసుకుని చేస్తాడు. పెళ్ళైనా సరిగ్గా పారిపోతున్నాడు. వయసు వచ్చిన కొద్దీ మారతాడేమనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువవుతుందే తప్ప ఏమీ తగ్గడం లేదు. అయ్యగారు, అన్ని డాక్టర్కి చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు. మొన్నే ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడాను దుర్గమ్మ. వచ్చే వారం తీసుకురామన్నారు. ఫోన్లేండి అయ్యా. భగవంతుడి దయ వల్ల ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్లి మీద అయిష్టత పోయే మందిస్తే అంతకంటే కావాల్సింది ఏముందయ్యా. పిన్ని పిన్ని, పట్నం వెళ్తున్నాను. అలాగా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 రోజుల్లో వచ్చేస్తాను. ఒరే పుట్టాడా, ఏంటి నన్ను ఎందుకు లేపావు? నేను పట్నం వెళ్తున్నాను. నీకేం తెమ్మంటావు? పెద్ద పెద్ద గొళిక్కాయలు. తాత తాత, నేను పట్నం వెళ్తున్నాను. నీకేం తీసుకోమంటావు? కాటి కాళ్ళు తాపు కూర్చున్నవాడిని నువ్వు నాకేం చేస్తావురా? అస్తమానం నువ్వు కాళ్ళు నొప్పులు అంటుంటావు కదా, పులిపం వేసిన అమృతాంజనం డబ్బా ఉంటుంది చూడు, అది దస్తాలే. మా నాయనే. కనుక ఎక్కడికి? నువ్వు ఆగు. ఇదేవరు కనుక నానాగమంటుంది? ఊరు కొత్త? అవును, మా పెన్ని ఊరి నుంచి వచ్చింది. దేవుడు పిన్ని. దేవుడా? కనుక నేను పట్నం వెళ్తున్నాను. నీకేం పట్టమంటావు? నీకు ఇష్టం వచ్చింది పట్రా. తాతయ్య, రోజు భోజనం చేసిన తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇది సరేనమ్మా. దేవుడు ఏడి అవతల ట్రైన్ కి టైం అయిపోతుంది. దేవుడన్నయ్యకి ఊరంతా బంధువులే, చెప్పిరాడానికి వెళ్ళుంటాడు. వీడు ఊరంతటికి చెప్పొచ్చే వరకు రైలాగొద్దు. ఆగరు తాతయ్య, ఎవరి కోసం ఆగుద్ది? దేవుడా మజాక్క? సంతోషించాము. ఇక్కడ అయ్యగారు నీ కోసం ఎదురు చూస్తుంటే అవతల నీ పెత్తనాలేంట్రా? ఎక్కడికెళ్ళా? ఎక్కడికేంటి? అందరికీ నేను పట్నం పెడుతున్నట్టు చెప్పాలా? పట్నం నుంచి వాడికి ఏం కావాలో కనుక్కోవాలా? పైగా నేను 3 రోజులు ఊళ్ళో లేనంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా. అందుకే అందరినీ కలిసి ఓసారి చెప్పొచ్చాను. దిగొచ్చాడండి పెద్ద మగాడు. తీసుకో. ఏంటది? మినపరొట్టి కొబ్బరి పచ్చడి. మినపరొట్ట? అయితే ఎప్పుడో పట్టు పట్టేస్తా. అక్కడ తింటారు కాదురా, రైల్లో తింటాను. సంచిలో పెట్టు. బయలుదేరు. వస్తున్నా. దారిలో నీ తలతెక్క వేషాలతో అయ్యగారు నిస్కించమాక. మాకు తెలుసులే, పెద్ద చెప్పొచ్చు.
నమస్కారం రాయుడు గారు. ఏం బాబురా బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసాననే బాధ తప్ప నా వ్యాపారానికి ఏముందండి. మీ దయ వల్ల 3 మైసూర్ బొండాలు 6 అరటికాయ బజ్జీలాగా బాగానే ఉందండి. అరటికాయ బజ్జీల సంగతి సరే గాని మన ఊరు వచ్చినప్పుడు ఏం చెప్పావు? నాకు టోపీ కొని పంపిస్తానన్నావుగా, పంపలేదే దొంగ బాబాయ్? మర్చిపోయింది దేవుడు, ఏమనుకోవద్దు. ఇప్పుడు అలాగే వచ్చేసావు కదా, చూపు పెట్టే సర్లే పంపర్లే. పెడుతూ గానిలే గాని ముందు టిఫిన్ పెట్టించు, ఆఖరి తగ్గేస్తుంది. రే షాకే! నమస్కారం. దేవుడు బాగున్నావా? బాగున్నా. బాబురావు, ఇతను నీ బామ్మర్ది శేఖర్ కాదు, మరి షాకు అని పిలుస్తావేంటి? ఏం చెప్పమంటారండి, వీడెలా షాకులు ఇచ్చి ఎప్పుడో నా గుండె ఆగిపోయేలా చేయడానికే వీడు షాకే జాన్ అని పేరు మార్చేసుకున్నాడు. వట్టి కర్రాడిపించాడు. ఎర్ర పోగులు కట్టిపెట్టి దేవుని లోపలికి తీసుకెళ్లి కావాల్సిన టిఫిన్ పెట్టింది. రండి రాయుడు గారు, మీరు ఎలా కూర్చోండి. పర్వాలేదేమయ్యా. అయ్యా, ఇది మీరు పెట్టిన పిచ్చే కదా, మీరు అలా కుర్చీలో కూర్చుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే మీరు అలా కూర్చొని అలాగే. చెప్తాను. అయినా దేవుణ్ణి పట్టణం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు ఒక చిన్న ఉత్తరముఖ రాయొచ్చు కదా. వాడిని ఇక్కడ తీసుకొచ్చింది పట్టణం చూపించడానికి కదయ్యా, ముందు వాడిని డాక్టర్కి చూపించాలి. అలా చెప్తే రాడేమోనని పట్టణం చూపిస్తానని వంకతో తీసుకొచ్చాను. నా బెంగంతా వాడి గురించానయ్యా. నిజమేనండి బాబు, దేవుడు దయ వల్ల మన దేవుడికి నా కాస్త తిక్క తగ్గిపోతే అంతకన్నా మనకు కావాలి.